అరే రెడీ ఏమ్రా ఎట్లున్నావు? నిన్ను ఈ మాట అనడానికి కారణం ఏం తెలుసా? ఒకప్పుడు ఏం తెలియని ఏం చేయకుండానే రేవంత్ అన్న తిట్టినవురా. అట్లెట్లుకుంటాంరా? ఇప్పుడు గుర్తుపెట్టుకో బిడ్డ, ఈరోజు గుర్తుపెట్టుకో. ఎన్నో రోజుల నుంచి ఓపిక పట్టి 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 గమ్మునుకున్న నా కొడుక, ఇప్పుడు చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, నా 2 ఎకరాలు సర్వే చేయించి నా 2 ఎకరాల భూమి నాకు ఇవ్వకపోయినావు అనుకో నా కొడక, నువ్వు గుర్తుపెట్టుకో. నీ కోడలు నువ్వు ఇన్ని రోజులు నువ్వేమో ఇట్లుండి నీ కోడల్ని దింపి ఆమెమో ట్విస్ట్ ఉంది అంటుంది. ఏం ట్విస్ట్ ఉందిరా కాక? ట్విస్ట్ లేదన్నా, ట్విస్ట్ కొట్టకన్నా అని అంటుంది. జర్నలిస్ట్ తోటి వాళ్ళతోటి ప్రెస్ వాళ్ళతోటి. అన్నా ప్రెస్ వాళ్ళకి అందరికి ఒకటే చెప్తున్నా, అన్నా మీరు అందరు చాలా మంచోళ్ళు, మీరు పబ్లిక్కి ఎట్లాంటి న్యూస్ ఇవ్వాలనుకుంటారంటే పబ్లిక్ తెలవాలా, పబ్లిక్ ఏం జరుగుతుందో తెలవాలనుకొని ఇస్తారన్నా. కానీ దొంగ మల్లారెడ్డి గాడు ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కోడలు కూడా సేమ్ డిట్టు మాట్లాడుతుంది వాళ్ళ కోడలు కూడా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీడియా మిత్రులకి అన్నలకి అందరికి ఒకటే మాట చెప్తున్నా, ఇసొంటి దొంగలని నెత్తి మీదకి ఎక్కించి వాళ్ళు ఏదో ఇట్లా పబ్లిసిటీ చేసుకుందామని చెప్పి మీడియా ముందుకు వస్తారు తప్పించి ఒక్క రూపాయి పని కాదు అనుకోటి, ఒక్క చేత కాదు నా కొడుకు. నేను అందుంచే చెప్తున్నా, నా వాస్తవంగా ఒక మాట చెప్తున్నా. అరే సలే మల్లారెడ్డి, గుర్తుపెట్టుకో, ఈ రోజు కాదు, నువ్వు జీవితంలో మళ్ళా పూలు పాలు అమ్ముకోవాలా. నీ కోడలికి పూలు పాలు అమ్ముకునే పేరే తెప్పిస్తారా, గుర్తుపెట్టుకో. మల్లారెడ్డి మా మామ మినిస్టర్ అని చెప్పొద్దు. పాలమ్ముకున్నా పూలు అమ్ముకున్నా అనే కోడలు నేను అని చెప్పుకొని తిరిగేటట్టు చేయకపోతే అప్పుడు అడుగు బిడ్డ, నా 2 ఎకరాల భూమి నాకు ఇవ్వకపోతే నా కొడుక నీకు చూపిస్తా, సుక్కలంటే ఏందో చూపిస్తా. ఈ రోజు నుంచి ఆట ఎట్లుంటుందో చూడరా బిడ్డ. అరే రెడీ ఏమ్రా ఎట్లున్నావు? నిన్ను ఈ మాట అనడానికి కారణం ఏం తెలుసా? ఒకప్పుడు ఏం తెలియని ఏం చేయకుండానే రేవంత్ అన్న తిట్టినవురా. అట్లెట్లుకుంటాంరా? ఇప్పుడు గుర్తుపెట్టుకో బిడ్డ, ఈరోజు గుర్తుపెట్టుకో. ఎన్నో రోజుల నుంచి ఓపిక పట్టి 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 గమ్మునుకున్న నా కొడుక, ఇప్పుడు చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, నా 2 ఎకరాలు సర్వే చేయించి నా 2 ఎకరాల భూమి నాకు ఇవ్వకపోయినావు అనుకో నా కొడక, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఇన్ని రోజులు నువ్వేమో ఇట్లుండి నీ కోడల్ని దింపి ఆమెమో ట్విస్ట్ ఉంది అంటుంది. ఏం ట్విస్ట్ ఉందిరా కాక? ట్విస్ట్ లేదన్నా, ట్విస్ట్ కొట్టకన్నా అని అంటుంది. జర్నలిస్ట్ తోటి వాళ్ళతోటి ప్రెస్ వాళ్ళతోటి. అన్నా ప్రెస్ వాళ్ళకి అందరికి ఒకటే చెప్తున్నా, అన్నా మీరు అందరు చాలా మంచోళ్ళు, మీరు పబ్లిక్కి ఎట్లాంటి న్యూస్ ఇవ్వాలనుకుంటారంటే పబ్లిక్ తెలవాలా, పబ్లిక్ ఏం జరుగుతుందో తెలవాలనుకొని ఇస్తారన్నా. కానీ దొంగ మల్లారెడ్డి గాడు ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కోడలు కూడా సేమ్ డిట్టు మాట్లాడుతుంది వాళ్ళ కోడలు కూడా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీడియా మిత్రులకి అన్నలకి అందరికి ఒకటే మాట చెప్తున్నా, ఇసొంటి దొంగలని నెత్తి మీదకి ఎక్కించి వాళ్ళు ఏదో ఇట్లా పబ్లిసిటీ చేసుకుందామని చెప్పి మీడియా ముందుకు వస్తారు తప్పించి ఒక్క రూపాయి పని కాదు అనుకోటి, ఒక్క చేత కాదు నా కొడుకు. నేను అందుంచే చెప్తున్నా, నా వాస్తవంగా ఒక మాట చెప్తున్నా. అరే సలే మల్లారెడ్డి, గుర్తుపెట్టుకో, ఈ రోజు కాదు, నువ్వు జీవితంలో మళ్ళా పూలు పాలు అమ్ముకోవాలా. నీ కోడలికి పూలు పాలు అమ్ముకునే పేరే తెప్పిస్తారా, గుర్తుపెట్టుకో. మల్లారెడ్డి మా మామ మినిస్టర్ అని చెప్పొద్దు. పాలమ్ముకున్నా పూలు అమ్ముకున్నా అనే కోడలు నేను అని చెప్పుకొని తిరిగేటట్టు చేయకపోతే అప్పుడు అడుగు బిడ్డ, నా 2 ఎకరాల భూమి నాకు ఇవ్వకపోతే నా కొడుక నీకు చూపిస్తా, సుక్కలంటే ఏందో చూపిస్తా. ఈ రోజు నుంచి ఆట ఎట్లుంటుందో చూడరా బిడ్డ.